20 మెంబర్స్ సరిపోను వంట చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. మా మోను పాప బర్త్డే సందర్భంగా మా ఇంట్లో రిలేటివ్స్ని అయితే కేక్ కటింగ్కి అలాగే డిన్నర్కి ఇన్వైట్ చేశాము. వాళ్ళు వస్తున్నారు. ఇంకా నేను వంటలు అయితే 5 గంటల నుంచి స్టార్ట్ చేశానని చెప్పాను కదా. ప్రతి ఒక్కటి చేసుకునేసరికి ఒక్కదాన్నే చాలా టైం అయింది. 8:30, 9 అయిపోయింది. ఇంకా నేనైతే పొట్టిదాన్ని. గ్యాస్ ఏమో చాలా హైట్ ఉంది. నిక్కి వండాల్సి వచ్చింది. చేతులు అయితే నొప్పి వచ్చేసాయి. అందులో ఒకటి గిన్నె కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి అస్సలు కనపడలేదు. ఇప్పుడైతే నేను బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుంటే ఆ రైస్ అనేది మంచిగా ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. నేనైతే ఇలానే చేస్తాను. మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు వచ్చిన విధంగా చేస్తున్నాను. మళ్ళీ వంటలకైతే వంకలు పెట్టమాకండి ఫ్రెండ్స్. ఇంకా వచ్చినట్టు చేస్తున్నాను. అసలు నీకు వంట వచ్చా అని కూడా అడుగుతారు కొంతమంది. వాళ్ళకి తెలుసు కానీ కావాలని అలా చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని మనం అస్సలు పట్టించుకోకూడదు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అంటూ ఉంటారు కదా, కీడు మేలు కొరికే అనేసి. సో నేను ఎంత కీడు అనుభవించానో నా లైఫ్లో ఇప్పుడు అంత మేలు జరుగుతూనే ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాను. నా దేవుణ్ణి బట్టి, పిల్లల్ని బట్టి, నా యూట్యూబ్ ఫ్యామిలీని బట్టి. ఇప్పుడైతే 3 kgs చికెన్ అనమాట. చాలా వచ్చింది. వీటిని అయితే ఒక అర్ధగంట కడిగాను. కడిగి ఎంత కడిగినా అందులో నుంచి బ్లడ్ వస్తూనే ఉంది. ఇంకా పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడైతే రైస్ అయితే ఉడుకుతుంది. బగారా రైస్. బాస్మతి రైస్ ఏంటంటే ఒక 1/2 అవర్ ముందే నానబెట్టుకోవాలి. నేను 1 అవర్ నానబెట్టా. మనం రైస్ ఎంత నానబెడితే అంత ఒదుగైద్ది. ఇప్పుడైతే మా మూనుగాడు కూడా రెడీ అయిపోయింది. పొద్దుట వేసిన డ్రెస్ 1200. అదంతా బాగా లుక్ ఏం లేదు, మామూలుగానే ఉంది. అది కంఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు వేసిన డ్రెస్ ఏమో ఒక 600. కానీ చూసారు ఎంత లుక్ ఉందో, చాలా బాగుంది. సో ఇక నేనైతే జెల్ వేయలేదు, వాళ్ళ పెద్ద మమ్మీ వేసింది. ఇంక ఇప్పుడైతే నేను లాస్ట్ ఫినిషింగ్లో లిప్స్టిక్ అయితే యాడ్ చేశాను. ఇంక ఇప్పుడైతే కేక్ కటింగ్. సో ఇవాళ ఏంటో ఫ్రెండ్స్, అసలు కరెంటే ఉండట్లేదు. కేక్ కట్ చేసే టైం కూడా కరెంట్ లేదు. సో ఇంకా అలానే ఫోన్ లైట్లు వేసి కేక్ కటింగ్ అయితే చేసాము. ఇంక ఇక్కడైతే చూడండి సాంబార్ భలే ఉంది కదా. సో వంటలు చూపిస్తాను నేను వండిన తర్వాత. నేను చేయలేదండి సాంబారు, అక్క చేసింది. నేనైతే చికెన్ బగారా రైస్ చేశాను. ఇదిగోండి ఇక్కడే రైతా కూడా చేశాను, చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది రైతా, సూపర్ టేస్ట్ ఉంది. ఇది వచ్చేసి బగారా రైస్, పొడి పొడిగా చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసేమో మన కేక్ అనమాట. సో ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.